పోయినా, ఎవరు అర్థం చేసుకోకపోయినా, ఎవరు పక్కన నిలబడకపోయినా వీ హ్యావ్ టు బీ ఎంకరేజ్ అవర్ సెల్ఫ్. ఎందుకు ఈ మాటను చెప్తున్నాను తెలుసా? అపోజిట్ పౌలు ఫిలోమోన్కి రాసిన పత్రికలో ఫిలోమోన్తో ఇదే మాట మాట్లాడతాడనమాట. నేను బంధకాల్లో బంధింపబడి ఉన్నాను, అయినా కానీ బంధకాల్లో నేను కనిన ఒనేసిముని ఒక ప్రయోజకుడుగా చేసి నీ యొద్దకు నేను పంపిస్తున్నాను అనేసి అంటున్నాడు. జైల్లో ఉన్నాడు, నిరసించిపోవాలా. జైల్లో ఉన్నాడు, డిప్రెషన్లో ఉండాలి. జైల్లో ఉన్నాడు, కృషించిపోవాలా. జైల్లో ఉన్నాడు, అనారోగ్యంతో ఉండాలా. జైల్లో ఉన్నాడు, దేవుడు మర్చిపోవాలా. కానీ పౌలు ఎప్పుడు కూడా ఆ పని చేయలేదు. ఆ పరిస్థితి తనని నల్లగొడుతున్నా కానీ, ఎవరు లేకపోయినా కానీ, చెయ్యందించేవాళ్ళు రాకపోయినా కానీ, నువ్వు లేవలేదా అయ్యో అని జాలి చూపించేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు లేకపోయినా కానీ పౌలు తనకు తాను నిలబడ్డాడు. ఎందుకంటే సజీవుడైన దేవుణ్ణి తను ఆరాధిస్తున్నాడు కాబట్టి ఆయన తన జీవితం